మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్క, రాధ ఫోటో చూసావా? రాధ ఫోటో మీ దగ్గరుందేంటి? చూడండి బావగారు. నాకు సంబంధం చూడమని నాన్న ఈ ఫోటో ఇతనికి ఇచ్చారనమాట. ఇప్పుడు ఇది అందరి ముందు బయటపడింది. నాన్న ఎంత పని చేశావు, ఇప్పుడు ఎలా? అదేంటి, రాధకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా. మళ్ళీ సంబంధం కోసం మీ దగ్గరకు ఫోటోలు రావడం ఏంటి? అసలు ఈ ఫోటోలు మీకెవరిచ్చారండి? ఈ ఫోటోలు ఎవరిచ్చారంటే ఇప్పుడు గాని పంతులు గారు నాన్న పేరు చెప్పారంటే నాకు మనోహరికి పెళ్లి కాలేదన్న విషయం ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది. ఇప్పటికే నా మీద కోపంగా ఉన్న అమ్మ ఈ విషయం తెలిస్తే నన్ను అస్సలు క్షమించదు. నేను మనోహర్ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కారణం మా పెళ్లి. అలాంటి పెళ్లి అబద్ధమని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. ఇప్పుడెలా? ఎంత పనిచేసావు మావయ్య. అసలే మీరు ఇక్కడ లేరన్న సమస్యతో యుద్ధం చేస్తుంటే మళ్ళీ మాకు కొత్త ప్రాబ్లం తీసుకొచ్చావు. మాకు పెళ్లి కాలేదని తెలిస్తే మమ్మల్ని ఇంట్లో అస్సలు ఉండనివ్వరు. అలా జరిగితే రాధ తట్టుకోలేదు. ఏం చెయ్యాలి? ఎవరిచ్చారు అంటే మాట్లాడరేంటి పంతులు గారు? అది ఆల్రెడీ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. కావాలంటే భార్యాభర్తలు ఇదిగో ఇక్కడే ఎదురుగానే ఉన్నారు, చూడండి. చూస్తుంటే ఈ అమ్మాయి ఏదో సమస్యలో ఉన్నట్టుంది. అందుకే చెప్పొద్దని దండం పెడుతోంది. పెళ్లి కాని అమ్మాయి పెళ్ళైనట్టు నటిస్తుంది అంటే ఏదో పెద్ద సమస్య అయి ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా నేను నిజం చెప్తే ఆ అమ్మాయికి ఇంకేదైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఈ అమ్మాయికి హెల్ప్ చేయాలి. గుర్తొచ్చిందమ్మా, ఈ ఫోటోలు ఎప్పటివో 4-5 సంవత్సరాల క్రితంవి. అప్పుడున్న ఫోటోలు ఈ ఫోటోలలో కలిశాయి. అయితే ఈ అమ్మాయికి అబ్బాయితో పెళ్లి జరిగిందన్నమాట. శుభం. వెంటనే ఈ ఫోటోల్ని పక్కన పెట్టేయాలి. అమ్మా గాయత్రి, ముందు నువ్వు కూర్చోమ్మా. పంతులు గారు, అమ్మాయి జాతకం ముందు చూసి చెప్పండి. అలాగేనమ్మా. అలాగే. నాలుగైదు సంవత్సరాల క్రితం ఫోటో ఇప్పటి ఫోటోల్లో ఎలా కలుస్తుంది? తన ఫోటో చూసి రాధ కూడా టెన్షన్ పడింది. అంటే ఇందులో ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకుంటే ఈ రాధకి చెక్ పెట్టొచ్చు.
అమ్మా, మీ అమ్మాయి జాతకం చూస్తుంటే ఏవో అవరోధాలు కనిపిస్తున్నాయి. ఈ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప సమస్యని అంచనా వేయలేము. మీరు సరేనంటే జాతకాన్ని తీసుకెళ్ళి పరిస్థితిని సమీక్షించి పరిష్కారాన్ని చూస్తాం. అలాగే పంతులు గారు, మాకున్న సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటనేది ముఖ్యం. జాతకాలు తీసుకెళ్ళి చూసి చెప్పండి. అలాగేనమ్మా, ఉంటామండి. నమస్కారం. వస్తామమ్మా. మంచిది పంతులు గారు. పదరా పద. అలాగే అమ్మా. పంతులు గారు, పరిస్థితులని అర్థం చేసుకుని నాకు సహాయం చేశారు. మీది గొప్ప మనసండి. చాలా చాలా థ్యాంక్స్. చూడమ్మా, నీకు సంబంధించిన వాళ్ళు నీ ఫోటోలు నాకిచ్చి మంచి సంబంధం చూడమని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే నీకు పెళ్ళైనట్టుగా ఉంది. నువ్వు దండం పెట్టగానే నువ్వు సమస్యల్లో ఉన్నావని అర్థమైంది. నీకోసం సాయం చేశాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నావో, చేసుకున్నాక చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ విషయాన్ని మీ అమ్మా నాన్నలకి ఎంత తొందరగా చెప్తే అంత మంచిది. ఎందుకంటే కన్న కూతురికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వాళ్ళకంటూ కూతురి పెళ్లి విషయంలో చాలా ఆశలుంటాయి. అది అర్థం చేసుకొని కుదిరినంత తొందరగా ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పు. తనొక సమస్యలో ఇరుక్కొనుంది పంతులు గారు. ఆ సమస్యను కుదిరినంత తొందరగా పరిష్కరించుకుంటాం. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. బాబు, ఈ పని మేము డబ్బుల కోసం చేయలేదు. ఆడకూతురు సమస్యలో ఉందని చేశాం. మీరు ఆశించట్లేదని మాకు తెలుసు పంతులు గారు. కానీ మా సంతోషం కోసం కాదనకండి. తీసుకోండి తీసుకోండి. ఉంటామండి. దీర్ఘాయుష్మాన్ భవ. పదండి. మనోహర్, మనం పెద్ద గండ నుండి కట్టెక్కాం. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. అవును రాధా, మనకి పెళ్లి కాలేదని సార్కి మేడంకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి పెళ్ళైందన్న కారణంతోనే కదా ట్రస్ట్ బాధ్యతలు మనకు అప్పగించారు. అవును మనోహర్, అదే అన్నిటికన్నా ముఖ్యం. ప్రస్తుతం మనం ఈ ఇంట్లో ఉండి సత్య బ్రహ్మరంభల నుండి ఈ కుటుంబాన్ని కాపాడటం. ఈ విషయం తెలిస్తే మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేవాళ్ళు. అమ్మ దృష్టిలో నేను మరింత చెడ్డతనయ్యేదాన్ని. నేను అమ్మకి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఇలాంటి పరిస్థితుల వల్ల మన జీవితాల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయి. సరే, నువ్వేం బాధపడకు రాదా. ముందు మీ నాన్నకి ఫోన్ చేసి పెళ్లి సంబంధాలు చూడటం ఆపేయమని చెప్పు. నీకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడే నువ్వు చేసుకుంటానని చెప్పు. ముందు ఈ సంబంధాల సంగతి ఏంటో తేల్చు. అలాగే, వెంటనే నాన్నతో మాట్లాడతాను. ఎవరిచ్చారు అంటే మాట్లాడరేంటి పంతులు గారు? అది ఈ ఫోటోలు ఎప్పటివో 4-5 సంవత్సరాల క్రితంవి. అప్పుడున్న ఫోటోలు ఈ ఫోటోలలో కలిశాయి. అసలు ఏం జరిగింది? పెళ్ళైన రాధ ఫోటో పంతులు గారి దగ్గర ఉండడం ఏంటి? ముందు పంతులు గారేమో సంబంధం కోసమని చెప్పి తర్వాత 5 సంవత్సరాల క్రితం దాని మాట మార్చడం ఎందుకు? అంటే రాధకి మనోహర్కి పెళ్ళవ్వలేదా? లేదంటే పంతులు గారు చెప్పినట్టు ఫోటో పాతదేనా? అబ్బో, ఆలోచిస్తుంటే బుర్ర బద్దలైపోతుంది. అమ్మా గాయత్రి, ఏంటి బాబాయ్,
ఎప్పుడూ లేంది ఈ రోజు ఇలా వచ్చారు? రావాలని లేకపోయినా రాకుండా ఉండలేకపోయానమ్మా. ఏంటి బాబాయ్, డబ్బులేమైనా కావాలా? అబ్బా, నా బంగారు కొండ. నేను అడగకపోయినా నా మనసులో మాట ఇట్టే కనిపెట్టేశావు. అయ్యో, దాందేముంది బాబాయ్, మీకెంత కావాలో చెప్పండి. 1000, 2000, లేదంటే ఒక 5000 ఇవ్వనా? అంత వద్దమ్మా. మరి ఓ 1,50,000 ఇస్తే సరిపోతుంది. 1,50,000? అవును గాయత్రి, అవసరం ఉండి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేశాను. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉండి ప్రెజర్ చేస్తున్నారు. వారం 10 రోజుల్లో ఇవ్వకపోతే అన్నా వదిలిని అడుగుతామని బెదిరిస్తున్నారు. నాకు లేక నేను అడుక్కు తింటూ ఉంటే అక్కొచ్చి అమృతం అడిగిందంట. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏం లేదు మాధవి, మన అవసరం కోసం అప్పు చేశాను కదా, వాటిని తీర్చడానికి గాయత్రిని డబ్బులు అడుగుతున్నాను. మన అవసరాల కోసం కాదు, మీ అవసరాల కోసం. అయినా మీరు అప్పు చేస్తే గాయత్రిని అడగటం ఏంటి? అదేంటి మాధవి అలా అంటావు? గాయత్రి చెప్పింది కదా, మనకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని అడగమని. మనం తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది కదా, అందుకే అడుగుతున్నాను. అదే నిజమే. సరే గాయత్రి, ఆ డబ్బులేవో మీ బాబాయ్కి ఇచ్చే. అలాగే పిన్ని. బాబాయ్, మీరు అడిగింది కొంచెం ఎక్కువ అమౌంట్ బాబాయ్. కాదమ్మా, చాలా తక్కువ అడిగాను. 1000 కోట్ల ఆస్తికి వారసురాలివి. నేను అడిగింది లక్షలోనే కదమ్మా. కరెక్టే. సరే బాబాయ్, నేను ఏదో ఒక రకంగా అరేంజ్ చేస్తాను, మీరేం కంగారు పడకండి. నాకు తెలుసమ్మా, నువ్వు నా బంగారు కొండవి. నువ్వు ఇస్తాను అన్నావంటే పని అయిపోయినట్టే. వెళ్ళొస్తానే. పదండి. లక్షన్నర పేమెంట్ అంట. ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని డబ్బులు అడిగారు? అవసరం కొద్దీ కాదు, అవకాశం కొద్దీ అడిగాను. అంటే గాయత్రి మన్ని బాగా నమ్ముతోంది కదా, అలా నమ్మినప్పుడే మనకు కావాల్సింది మనం తీసుకోవాలి. నమ్మకం లేకపోతే ఏది రాదు. నా మాట విని నువ్వు కూడా ఏదో ఒక స్టోరీ చెప్పి అవకాశం ఉన్నంత లాగేసుకో. హాయ్ బాబోయ్, ఐడియా బానే ఉంది. అలాగే చేస్తాను. మీ బుర్ర నిండా కొంపల ముంచే ఆలోచనలేనా? థ్యాంక్స్ మాధవి. ఆ రోజు మన ఎదురుగా జరిగిన సంఘటనకి మన ముగ్గురం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. అందుకే ఆ విషయంలో దీనికి సంబంధించిన లాయర్ విశ్వనాథం గారిని కలవడానికి వెళ్తున్నాం అమ్మా. మేం వెళ్ళి లాయర్ గారిని కలిసి డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం. దేవకి వాళ్ళు నిన్న లాయర్ని కలిసొస్తానని చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగింది? దేవకి వాళ్ళు అడిగిన పేపర్స్ ఆ లాయర్ గారు ఇచ్చి ఉంటారా? గాయత్రి ఎందుకు ఇలా డల్గా ఉంది? ఏమై ఉంటుంది? పరిస్థితులు నా మీద పగబట్టాయి నానమ్మ. ఏ పని సక్రమంగా జరగటం లేదు. ఆ సత్యని ఎన్ని రకాలుగా బెదిరించినా మొండి పంకలా అతుక్కుంటుంది తప్ప వెళ్ళిపోవటం లేదు. నువ్వు ఎంత రాక్షసత్వంగా క్రూరంగా ప్రవర్తించినా, అసలు నువ్వు ఈ ఇంటి వారసురాలివి అయినా కూడా ఈ ఆస్తి అంతస్తు నీకు దక్కవు. అసలు నీకు ఈ ఆస్తి దక్కాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం కావాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? అవునానమ్మా, మనకేమైనా ఆస్తి తగాదాలున్నాయా? ఎందుకంటే నిన్న అమ్మ వాళ్ళు ఎటో బయటికి వెళ్ళొచ్చాక ఈ సత్య చేసిన ఒక పనికి వాళ్ళ పని వల్ల పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు అమ్మ నోటి నుంచి ఈ ఆస్తి దక్కాలంటే ఏం చేయాలి, ఎవరిని కలవాలి అంటూ ఏదో చెప్తుంటే నాన్న అమ్మని చెప్పనీయకుండా ఆపారు. అది ఏమై ఉంటుంది నాన్నమ్మా?
ఆ విషయం నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకంటే ఆస్తులు దక్కవని తెలిసినా నేను ఇక్కడ ఉండడం వేస్ట్. అయినా ఈ ముసల్దానికి తెలిసినా నోరు తెరిచి చెప్పలేదు కదా. ఈ రాదెందుకు ప్రతి విషయం వచ్చి ఇక్కడే చెప్తుంది? నక్కలాగా దొంగతనంగా ఎందుకు నక్కి వినటం? మామూలుగా కూడా వచ్చి వినొచ్చు కదా. నా ఇంట్లో నక్కి వినాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అయినా నువ్వేంటి చెవిటోడి చెవిలో శంఖ ఊదినట్టు ప్రతి విషయం తీసుకొచ్చి ఈ ముసల్దానికి చెప్తావు? ఆవిడేమన్నా ఆర్చేదా తీర్చేదా? విని ఊరుకోవడం తప్ప. ఆ విషయం నీకు చెప్పినా నీలాంటి మానసిక రోగులకి అర్థం కాదులే. నానమ్మ మాట్లాడలేకపోవచ్చు గాని తన ఇంట్లో తన కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉంటుంది. ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలు చెప్పడం వలన తనలో ఉన్న కోపం, ఆనందం, బాధ లాంటి ఎమోషన్స్ తనని యాక్టివేట్ చేయడానికి పనికొస్తాయి. అయినా ఇలాంటి విషయాలు నీ కోడి బుర్రకు అర్థం కావలే కానీ నీకర్థం అవ్వాల్సిన మ్యాటర్ మాత్రం ఒకటుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఏంటో చెప్పు ముందు. ఏ మూసుకొని విను. అమ్మ మాటలు, నాన్న కంగారు చూస్తుంటే ఈ ఆస్తి విషయంలో ఏదో తెలియని మెలుకుంది. అది క్లియర్ అయితే గాని ఈ ఆస్తి ఏ ఒక్కరికి చెందదని నాకర్థమైంది. సో నువ్వు ఎందుకైతే ఇక్కడ తిష్ట వేశావో, నువ్వు ఏం ఆశించి నా కుటుంబంతో లేని సంబంధాన్ని కలుపుకున్నావో ఆ ఆస్తి నాకు దక్కుతుందని నాకు అర్థమైంది. ఈ విషయం నీకు కూడా అర్థమైంది. అనవసరంగా ఇక్కడే ఉంటూ కాని వాళ్ళని కన్న తల్లిదండ్రులు అని చెప్పుకుంటూ నా చేత చావు దెబ్బలు తింటూ ఎందుకు నీకే అనవసరపు ప్రయాసం? నా ఆస్తి ఎలాగో నీకు రాదు అని తెలిసింది కాబట్టి నా మాట విని మూటా ముల్లే సర్దుకొని వెళ్ళిపోవటం బెటర్. ఆలోచించుకో, కనీసం నా చేతిలో చావకుండా బతికిపోతావు. నా బ్రతుకు గురించి నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ఆస్తిని ఎలా చేజెక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. ఎన్ని అవాంతరాలొచ్చినా చివరికి ఆ దేవుడు అడ్డంగా నిల్చున్నా ఈ ఆస్తి నాది, నాకే సొంతం. పిచ్చి సత్య, ఇలాంటి భ్రమల్లో బతుకుతూ నీ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నావు. ఒకవేళ ఆస్తిలో ఎలాంటి ప్రాబ్లం లేకున్నా నేను ఉండగా నీ కల నెరవేరదు. జాగ్రత్త. హే, పోవే. అసలు అమ్మ ఏ ఉద్దేశంతో ఆస్తి దక్కదు అని మాట్లాడింది? నాకు తెలియని రహస్యం ఏదో ఉంది. ఆ మాట అన్నప్పుడు కూడా అమ్మ కళ్ళల్లో ఒక రకమైన ఉద్వేగం కనిపించింది. అదేమై ఉంటుంది? ఇప్పుడు ఆ మాటని పట్టుకుని ఈ రాధ తన ఇష్టానికి మాట్లాడుతుంది. ఈ రహస్యం ఏంటో తెలుసుకునేదాకా మనసుకు ప్రశాంతత ఉండదు. ఏంటి గాయత్రి, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నా? నాకు చెప్తే నేను కూడా ఆలోచిస్తాను కదా. అదే పిన్ని, ఆస్తి గురించే ఆలోచిస్తున్నాను. అమ్మ ఎవరో రావాలంది కదా, ఆ ఎవరు ఎవరా అని ఆలోచిస్తున్నాను. దాని గురించి అయితే నాకు తెలీదమ్మా. ఆ ఆలోచించేదేదో నువ్వే ఆలోచించుకోమ్మా. కాకపోతే నీ ఆలోచనలకి పవర్ పెరగటానికి నేనొక సహాయం చేస్తాను. సహాయమా? ఏంటది? ఒక్క నిమిషం. టట్టడాయ్! ఇదిగో నీ ఆలోచనలకి అమృతం. మాధవి జ్యూస్. మాధవి జ్యూస్ ఏంటి చండాలంగా? ఈ మాధవి చేసిన జ్యూస్ తీసుకో. చాలా థ్యాంక్స్ పిన్ని. ఆలోచనల పేరుతో బుర్ర బద్దలవుతూ ఉంటే చల్లటి జ్యూస్ ఇచ్చావు. మరేమనుకున్నావు? ఈ ఇంట్లో ఎవరికి ఏది అవసరమో నాకు తెలిసినంత ఇంకెవరికి తెలుస్తుంది? ఈ జ్యూస్ తాగి ఆలోచించు, నేను వెళ్ళి పనిచేసుకుంటాను.
అనుకున్న ప్రతిదీ నీది కాదు. నీది కాదు అనుకున్నది ఏది నీది కాకుండా పోదు. ఎవరు ఎక్కడుండాలో, ఎవరికి ఏది సొంతమో ఈ మధ్య దేవుడే డిసైడ్ చెయ్యట్లేదు. ఒక పేపర్ డిసైడ్ చేస్తుంది. ఆ పేపర్ వల్ల ఈరోజు నేను ఇక్కడున్నాను. అర్థం కాలేదు గాయత్రి, ఏమంటున్నావు? నీ చేతి జ్యూస్ పవర్ అంటున్నాను. ఓ, ఈ సత్య లోపల భయంతో ఉనికిపోతున్నా బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పొగరు. ఈ పొగరుని ఎలాగైనా సరే అణిచేయాలి. రోషన్, ఏం చేస్తున్నావు? అక్క, మన చేతికున్న వేలిముద్రలు అన్నీ ఒకేలా ఉంటాయా, లేకపోతే ఒక్కొక్క వేలిముద్ర ఒక్కో రకంగా ఉంటుందా అని చూస్తున్నానక్క. నీ పొగరుని పోగొట్టే అద్భుతమైన ఆలోచన వచ్చింది సత్య. ఈ ఆస్తి నాది, నాకే సొంతం. నేను ఉండగా నీ కల నెరవేరదు. జాగ్రత్త. నీ పొగరుని పోగొట్టే అద్భుతమైన ఆలోచన వచ్చింది సత్య.